రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ హైకమాండ్ తో భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్, నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం. ఇవాళ గాంధీ భవన్ లో పిఎస్సి భేటీ అధికారంలోకి వచ్చాక తొలి మీటింగ్ నిర్వహించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. పిఎస్సి మీటింగ్ ఏదైతే ఉందో ఈ పిఎస్సి మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి కారణమైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు చెప్పబోతా ఉంది. అలాగే ప్రజలకు మేమున్నాం అనేటువంటి భరోసా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. ఇక రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ హైకమాండ్ తో భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్, నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం. ఇవాళ గాంధీ భవన్ లో పిఎస్సి భేటీ అధికారంలోకి వచ్చాక తొలి మీటింగ్ నిర్వహించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. పిఎస్సి మీటింగ్ ఏదైతే ఉందో ఈ పిఎస్సి మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి కారణమైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు చెప్పబోతా ఉంది. అలాగే ప్రజలకు మేమున్నాం అనేటువంటి భరోసా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది.